సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే మీకు ప్రధానంగా మీకు ఎన్నికలకు ఉపయోగపడే ఆయుధాలుగా ఉండే అంశాలు ఏంటి? ఒకటి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఏ రకమైనటువంటి ప్రవర్తన ఉందో దాన్ని అమలు ఎట్లా జరిగిందనేది పక్కన పెడతారు. రాజకీయ ఒత్తిడిలో జరిగిందని పక్కన పెడతారు. అప్పుడు అరెస్టులు జరిగినాయి, ఇప్పుడు అరెస్టులు లేవు, అంతే పక్కన పెడితే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వాలు ఎన్నే పరిస్థితులు తెలంగాణలో లేవు. ఒక రకంగా నిర్బంధకాండ ఉంది, ఇంకో రకంగా అప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. అందుకని ప్రజలు అప్రజాస్వామిక వ్యవస్థను ఈజీగా యాక్సెప్ట్ చేయలే, ఎప్పుడు ఒప్పుకోలేదు. అది ఎన్టీ రామారావు గారు చేసినటువంటి నిర్ణయాలకి ఎన్టీ రామారావు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా 89లో ఎన్టీ రామారావు ఓడిపోవడానికి కారణాలను కనుక మనం 1, 2, 3 కనుక విశ్లేషణ చేస్తే, ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు విశ్లేషణ చేస్తే ఆల్మోస్ట్ వీటికి పోలికలు కనపడుతున్నాయి. అంటే మీరు ఆల్రెడీ ఓడిపోతున్నారు అనే కన్క్లూషన్కి వచ్చేస్తున్నారు. పోలికలు కనపడుతున్నాయి ఈ రోజున. ఎందుకంటే ప్రజలు తమ ఆక్రోశాన్ని, తమ అభిప్రాయాలను, తమ విన్నపాలను ప్రభుత్వం వింటే చాలు, మొదలు చేసింది సంగతి తర్వాత అనేటువంటి పరిస్థితుల్లోంచి ఈ రోజున ఒక రకంగా అప్రకటిత ఎమర్జెన్సీ అనేది ఒక రకంగా నిర్బంధకాండ తెలంగాణలో ఉంది. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇందిరాగాంధీని ఎమర్జెన్సీలో ఏమి జరగాలి, నిర్బంధకాండనే ఉంది, జరిగింది ఏమీ లేదు. కానీ మొత్తం భారత ప్రజలు స్పందించారు కదా, మనం చూసినాము. ఎన్టీ రామారావు గారు కూడా 89లో ఈయనలాగానే ప్రీపోన్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికలను ప్రీపోన్ కూడా చేసుకున్నాడు. ముందస్తు ఎన్నికలు రాజీవ్ గాంధీతో పాటు ముందస్తు ఎన్నికలకు పోయినాడు, ఓడిపోయినాడు. ఫలితాలు చూసాము. ఎన్టీ రామారావు స్వయంగా ఓడిపోయినాడు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన, ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన, మండల వ్యవస్థ తీసుకొచ్చిన, ఇంకా పటేల్ పటవారి మీరు అనేది సంక్షేమం నియంత్రణత్వం దే డోంట్ గో టుగెదర్. ఎస్, భావజాలంలో ప్రజలు దీన్ని స్వాభిమానం ఉన్నటువంటి ప్రజలు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ ఈ ప్రగతి భవన్కి పరిమితమై సెక్రటేరియట్కి రాకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల విన్నపాలను తీసుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం, ఈరోజు ప్రజలకు అంతర్గతంగా అసలు ఆక్రోశం ఉంది. ఈ ఆక్రోశాన్ని ఎక్కడ ప్రదర్శించాలంటే ఇదివరకు లాగా ధర్నాల కింద చేసే పరిస్థితి లేదు. ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజల ఆక్రోశాన్ని, కానీ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీ, ఉప ఎన్నికల సహజంగా వస్తుంది, పెద్ద ఇష్యూ కాదు. ఉప ఎన్నికలలో ఈ వ్యవస్థలు వస్తుంది. బట్ ఆక్రోశం ఫైనల్ మీకు ఉప ఎన్నికలు అనుకుంటే మరి జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు 32 సీట్లు, టీడీపీకి 2 డిపాజిట్ వచ్చింది, 16 వచ్చినాయి. ఉప ఎన్నికల్లో 16 వచ్చినాయి, కాంగ్రెస్కి 2 వచ్చినాయి. కాంగ్రెస్ 2 వచ్చి టీడీపీకి 2 డిపాజిట్లు రెండింటికి వచ్చింది. బట్ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 0, టీడీపీకి అధికారం వచ్చింది, జగన్ పార్టీకి సీట్లు రాలేదు. అందుకోసం ఉప ఎన్నికల కులమానం కాదు, గీట్రాయి కూడా కాదు. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇది కాబోతుంది అనేది మా అంచనా. కాబట్టి మీరు సంక్షేమ పథకాలు ఇంకోటైనా అమిత్ షా కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. సంక్షేమ పథకాలే కనుక మీరు పెట్టాలనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆయన 1000 ఇస్తే నేను 2000 పెన్షన్ ఇస్తానని. అది ఏ ప్రభుత్వం రేపొద్దున వచ్చి ఇంకో 3000 కూడా ఇస్తామనొచ్చు కాక. సంక్షేమ ప్రభుత్వాల ప్రకటన ద్వారానే ప్రభుత్వాలు గెలుస్తాయి అనుకుంటే, మళ్ళీ గెలుస్తాయి అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఈ అవకాశం మధ్యప్రదేశ్లో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్కి లేదా? ఈ సంక్షేమ పథకాలను ఎక్కువ చెప్పగలిగే అవకాశం లేదా? ఏ అధికార పార్టీకైనా ఈ అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఆయా అధికార పార్టీలకు ఆ అవకాశం ఒకటి చెప్పండి. అయితే ఒకటే మాట విక్రమ్ గారు, అధికార పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయని కనుక విశ్లేషణ చేస్తే, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రకటించినా సిద్ధరామయ్య ఓడిపోయాడు కదా, ఎందుకు ఓడిపోతున్నా అని కనుక విశ్లేషణ చేస్తే అవి ఈరోజు కేసీఆర్కు దానికి సరిపోతాయి ఆ పోలికలు అనేవి లేదా అంచనా వేసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.